నిద్ర లేవగానే మనం మొట్టమొదట చూడాల్సినటువంటి దేవుళ్ళు కానీ దేవతల ఫోటోలు ఏది అనేది ప్రశ్న. బ్రహ్మాండం అందరూ కూడా నిద్రపోతారు. ప్రొద్దున్నే తెల్లవారుజామునే నిద్ర లేస్తారు. నిద్ర లేచినప్పుడు మనం ఏ పటం చూడాలనుకుంటాం? మన చేతిని మనమే ఇలా చూసుకోవాలా? మన చేతుల్లో కరము క్రింద మహావిష్ణువు, మధ్యలో శివుడు, పైన బ్రహ్మ. అందువలన అరచేతుల్లో మహాలక్ష్మి ఉంటుంది కాబట్టి అరచేతులు కొంతమంది చూసుకుంటారు, ఇది మంచిది. రెండవది, శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కలియుగ దైవం. మరి విష్ణు భక్తులంతా కూడా లేవగానే శ్రీ మహావిష్ణువు యొక్క వెంకటేశ్వర స్వామి వారి యొక్క విగ్రహాన్ని చూసుకుంటాం, ఇది రెండవది కరెక్ట్. మూడవది మహాలక్ష్మి తల్లి. డబ్బంటే అందరికీ పిచ్చ, డబ్బు అందరికీ ఇష్టం కాబట్టి మహాలక్ష్మి ఫోటో లేని ఇల్లే ఉండదు. మరి అటువంటి మహాలక్ష్మి తల్లి మందస్మిత వదనం, మరి నవ్వుతూ ఆ అమ్మవారు ఉన్నటువంటి ఫోటో చాలా చూడాలి. చాలామంది నుంచున్న లక్ష్మీదేవి ఉండకూడదు, కూర్చున్న లక్ష్మి ఉండాలా, ఏనుగుల మీద ఉన్న లక్ష్మి ఉండకూడదు. వాట్ ఈజ్ ఆల్ దిస్? మహాలక్ష్మి తల్లి ఎలా ఉన్నా సరే, నడిచున్న లక్ష్మీదేవి ఉంటా, నుంచున్న లక్ష్మీదేవి ఉంటేనంట మనకు ఆ లక్ష్మీదేవి నడిచి బయటికి వెళ్ళిపోతుందంట. మరి అందువలన కూర్చున్న లక్ష్మీదేవి ఉండాలట. మీకు కూర్చున్న లక్ష్మీదేవైనా నుంచున్న లక్ష్మీదేవైనా ఆ లక్ష్మీదేవి అమ్మవారి యొక్క బొమ్మను, ఫోటోను కనుక మీరు చూసినట్లయితే బ్రహ్మాండంగా మీకు కలిసి వస్తుంది. కాబట్టి కలియుగ దైవాలైనటువంటి వెంకటేశ్వర స్వామి, మరి మహాలక్ష్మి తల్లి డబ్బే డబ్బు అనమాట మీకు. ఆ తర్వాత మీ సొంతంగా మీ చేతులను చూసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా నిద్ర లేవగానే మీ భార్య ముఖం మీరు చూడాలి. తెల్లవారితే మీకు తిండి పెట్టేది ఆమె, తినేది ఇక్కడ, చేయి కడిగేది వేరే చోట. మహాలక్ష్మి ఫస్ట్ ఎవరండి? తల్లి. మరి తల్లి అందరి ఇళ్లలో ఉండదు కదా. తల్లి విధవైనా కూడా తల్లి ఫోటో మనం చూసుకోవచ్చు, తల్లి విధవైన తల్లి మొహం మనం చూడొచ్చు. అంతేగాని విధవ మొహం పొద్దున్నే చూడకూడదు, ఇలాంటి అన్నీ కూడా నడబావు. కాబట్టి తల్లి ఉన్నవాళ్ళు తల్లిని చూసుకోండి, తర్వాత పెళ్ళాన్ని చూడండి. ఆ తర్వాత తల్లి లేదనుకోండి, పెళ్ళాం ముఖం చూడండి. అలాగే మనకి ఏనుగులు, నెమలులు, దేవుళ్ళు దేవతలు అంటే ఇవి కూడా దేవుళ్ళు దేవతలే. కుమారస్వామి వాహనం, మహాలక్ష్మి వాహనం ఏనుగు, రాధాకృష్ణుల ఫోటో కూడా మనం చూసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే పుష్పాలలో తామర పుష్పం ముఖం కనుక మీరు చూసినట్లయితే బ్రహ్మాండంగా మీకు కలిసి వస్తుంది. మామిడి చెట్టు ఉంటే ఎదురుకుండగా మామిడి చెట్టు మీరు చూసినట్లయితే అద్భుతమైనటువంటి లక్ష్మీ తల్లి మిమ్మల్ని కనికరిస్తుంది. ఇంకా అందులో డౌట్ లేదనమాట. నేను ఒక స్టోరీ చెప్తాను మీకు. ఒక ఆమె కనీసం చాలా పూర్ అనమాట. భర్త లేడు, పిల్లలు లేరు, ఎవరూ లేరు. ఇది మా కళ్ళ ముందు జరిగినటువంటి చరిత్ర కాబట్టి చెప్తున్నాను. ఆమె వయసు 50 సంవత్సరాలప్పుడు, మేమంతా చిన్నపిల్లలు, మా గురువుగారి ఇంటి దగ్గరే ఉండేది. అయితే ఆమె ఏం చేసేదండి, పాపం ఒక ఆవును పెంచేది. అందరూ కూడా, ఇది పైడిపొరలో జరిగింది, తణుకులో పైడిపొరలో. అయితే అందరూ కూడా ఏమన్నారు, ఈమెకే తినడానికి లేదు, ఆవును పెంచుతుందన్నారు. ఈ ఒక చింత చెట్టు ఉండేది పల్లెటూరులో, పైడిపొరలో. మేమంతా చింత చెట్టు ఎక్కేవాళ్ళం, దాని మీద నుంచి పడిపోతూ ఉండేవారు. మా తాతయ్య గారు మొలబడి హరిశ్చంద్ర ప్రసాద్ గారు కూడా ఒకసారి చెట్టు ఎక్కి కిందకి జుర్రమని కిందకి జారారనమాట. విచిత్రంగా ఆ చెట్టు మధ్యలో ఇలా ఏలాడారు. పైడిపొర దగ్గర ఆకులు బుల్లబ్బాయి వీళ్ళందరూ ఉంటారనమాట. ఐఎమ్ గివింగ్ ద రెఫరెన్సెస్. అయితే ఆమె ఏమొస్తుంది ఈమెకే తినడానికి తిండి లేదు, ఈమె ఆమెను పెంచుతుంది అన్నారు. ఆ చింతకాయ రసంతో ఆమె పాపం చారు కాచుకుని అలా తిని నిరుపేద. మరి అటువంటి ఆమె ఏం జరిగిందో తెలుసా మీకు విచిత్రం? తరం మారింది. తరం మారితే ఇప్పుడు వాళ్ళకి ఎక్కడో ఆ కూతురు పుట్టినప్పుడు ఆ కూతురు భర్త చనిపోయారంట. అలాగే ఎవరో మనవాడు ఎవరో ఉన్నారు, అలా పుట్టారనమాట. అంటే వాళ్ళేం చూసేవారు కాదు పాపం ఈమెని. అలా ఒంటరిగా ఉన్నటువంటి ఆమె చేసిన పుణ్యం వల్ల, ఆ ఆవును మేపినటువంటి పుణ్యం వల్ల ఈ రోజున వాళ్ళ మనవళ్ళు ఏంటో తెలుసా, కుబేరులైపోయారు. వెళ్ళండి పైడిపొరలో బ్రాహ్మణ వీధిలో సోమేశ్వరం గారిని అడగండి. అక్కడే ఇజ్రాయెల్ ఇతర దేశాలకు వెళ్ళి, ఆ కాలంలోనే దేశాలకు వెళ్ళి బ్రహ్మాండంగా సంపాదించారు. ఆకులు బుల్లబ్బాయి అని అడగండి, ఎవరైనా సరే చెప్తారు. సారా కాంట్రాక్ట్ ఆయన అపార కుబేరుడైపోయాడు. ఆ తణుకు రైల్వే స్టేషన్ దగ్గర పెద్ద 4 అంతస్తుల బిల్డింగ్ కట్టాడు. మరి ఈ విధంగా ఇది ప్రత్యక్ష నిదర్శనం చెప్తున్నాను. మరి
ఏమండి ఆవుల్ని పెంచితే అందరూ అయిపోతారండి అని వెటకారం ఆడినవాడు ఒకడున్నాడు. చల్లా విద్యాసాగర్ నల్గొండ జిల్లాలో ఉంటాడు. వాడు ఇప్పటికీ దరిద్రుడిగానే మిగిలిపోయాడు, వెటకారం ఆడినవాడు. ఒకటే క్వశ్చన్ అడిగేవాడు, అలా అనుకుంటే ప్రతి రైతు కూడా ఆవులను పెంచుతారు కదా, ప్రతి ఒక్కళ్ళు కుబేర్లు అవ్వాలి కదా అనేవాడు. ఈమె ఎందుకు అవ్వాలి అంటే ఈమె భక్తితో చేసింది. మిగతా రైతులు మామూలుగా మేత ఒక గేదెని ఎలాగేస్తారో అలా పెంచారు, భక్తితో కాకుండా. కాబట్టి మీరు అందరూ కూడా ఆవులను పెంచండి, కనీసం ఆవులకు మేత వేయండి. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఎలా అంటే ఆవులను పెంచండిరా అంటే మీరు ఇక్కడికి వెళుతున్నారు, ఇది గోశాలని. స్టైల్గా వెళ్ళడానికి కాదు, అది భక్తితో వెళ్ళాలి. గోశాలలో మీలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు అక్కడ మేత పెట్టడానికి క్యూలో. 10 రూపాయలు గ్రాసం పెడితే ₹1,00,00,000 వస్తుందన్న ఉద్దేశంతో వెళ్తారు. ఏది ఆశించకుండా వెళ్ళండి, గోమాత మిమ్మల్ని ఆశీర్వదించకపోతే నన్ను అడగండి. ఇంకొకడు ఉన్నాడు పంకజని, వాడు జ్యోతిష్కుడు. వాడు ఏం చెప్తాడంటే రెమెడీస్, ఒక్క కీర, ఒక్క దోసకాయ, ఒక్క బెండకాయ, ఒక్క గోంగూర కాడ, ఒక్క తోటకూర కాడ ఆవుకు పెట్టండి. ఎక్కువ పెడితే ఈ ఆవు బలిసిపోతుందని చెప్పాడు. వాడేమైపోయాడో తెలుసా, ఇప్పుడు అడుక్కు తింటున్నాడు. కాబట్టి గోమాతకు పుష్కలంగా పెట్టండి. గోమాత ఫోటో చూడండి, గోవు ముఖం చూడండి, ఆవు దూడ ముఖం చూడండి. మీ తల్లుల్ని ఈ ఫోటోలు మీరు చూస్తున్నట్లయితే అపార కుబేరులైపోవడం మాత్రం ఖాయం. శుభమస్తు. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఈ ఆషాఢ మాసం వచ్చిన తర్వాత అమావాస్య వెళ్ళిన తర్వాత చాలా బాగుంది. బోనాల పండగలో మీరంతా పాల్గొంటారు. అమ్మవారి యొక్క విశేషించి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నాం. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో కాస్త కాన్సన్ట్రేషన్ తగ్గించి దేవుడి చుట్టూ, బాబాల చుట్టూ, ఆశ్రమాల చుట్టూ తిరుగుతూ ఉంటారు. వ్యాపారస్తులు కష్టపడతారు. ఉదయం తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి మళ్ళీ 11 దాకా కష్టపడుతూనే ఉంటారు. మరి మీరందరూ కూడా అన్నదమ్ములు ఉన్నట్లయితే అన్నదమ్ములు, యావత్ కుటుంబం అన్నదమ్ములు కూడా కష్టపడుతూ ఉంటారు. ఆ తర్వాత వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో డబ్బు బాగా వస్తుంది. మరి జన్మంలో ఉన్నటువంటి కుజగురుల ప్రభావం వలన మీకు నిజాయితీ ఎక్కువైపోతుంది. బైకుల మీద కుజదోషాలు ఉన్నటువంటి వాళ్ళు బైకులు ఎక్కి కాళ్ళు ఎరగొట్టుకుంటారు. కనీసం ఈ నెలలో మీకు ఏమవుతుందంటే హెయిర్ లైన్ ఫ్రాక్చర్ రావడానికి అవకాశాలు ఉంటాయి. వృషభ రాశి వాళ్ళ మీద ఒక స్త్రీ పగబట్టేస్తుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ యొక్క కుటుంబంలో కలతలు, మరి సరదాగా అన్నటువంటి మాటల వల్ల మరి ఆ స్త్రీలు మీ ఇళ్ల మీదకు వస్తారు. ఆ విధంగా మీరు అనేక వృత్తుల్లో చేసేటటువంటి వాళ్ళంతా కూడా మీరు అనేక మార్గాల ద్వారా ఆదాయాలు వస్తూ ఉంటాయి. ఆదాయాలతో పాటు రిస్కులు కూడా అదే విధంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. మరి రైతులు బ్రహ్మాండంగా పంట పండిస్తారు. వద్దంటే డబ్బు రైతులకి, చేసిన అప్పులన్నీ కూడా తీర్చేస్తారు. ఇంట్లో ఖరీదైనటువంటి వస్తువులన్నీ కూడా తీర్చివేస్తారు. రైతులకి పిల్లనివ్వట్లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళు, పురోహితులకు పిల్లనివ్వట్లేదని బాధపడేటటువంటి వాళ్ళకి మీకు బ్రహ్మాండమైనటువంటి అధికమైనటువంటి కట్నంతో రైతులకి వివాహం అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఈ వృత్తిలో ఉన్నటువంటి పంతుళ్ళు కానీ, మరి జ్యోతిష్కులు కానీ, మరి బాబాలు కానీ, మరి ఈ వృషభ రాశి వాళ్ళు ఏమిటంటే కొంచెం పరపతి తగ్గడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారికి విపరీతమైనటువంటి తలనొప్పి, జుట్టు ఊడిపోవడం ఇలాంటివి వస్తాయి. సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటారు, సోషల్ యాక్టివిటీస్లో. మరి సౌందర్య పోషణ మీద మీరు చక్కగా దృష్టి పెడతారు. అలాగే మీ యొక్క రిలేటివ్స్తో అందరితో కలిసి బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం అనేటటువంటిది జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ నెలంతా కూడా వృషభ రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. రెమెడీస్. మరి ఈ యొక్క మీ జాతకం ఈ ఆషాఢ మాసం తర్వాత ఇంకా బాగుండాలి అంటే ఏం చేయాలి అంటే, పంచమహాకాళికలలో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమం చేసుకోండి. ఓం బగలాముఖ్యై నమః అనేటటువంటి మహామంత్రాన్ని జపించండి. మరి ఇది అసలే ఆషాఢ మాసం. బోనాలు పట్టుకెళ్ళండి. అక్కడ ఉన్నటువంటి మీ ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆంధ్రాలో కానీ, మరి తెలంగాణలో కానీ ఏ అమ్మవారికైనా ప్రసాదం పట్టుకెళ్ళడమే బోనము. కుండ నెత్తి మీద పెట్టండి. అమ్మవారికి నైవేద్యాలు పట్టుకెళ్ళండి. అమ్మవారి గుడికి 108 ప్రదక్షిణాలు చేయండి. ఏ అమ్మవారైనా సరే ఆ యొక్క
ఈ యొక్క బోనాలని మహానివేదనని మీరు అమ్మవారికి సమర్పించండి. అలాగే మీ ఇంట్లో బగళాముఖి అమ్మవారి యొక్క హోమం చేయించుకోవండి. తర్వాత జపము కంపల్సరీ, మీరు చిన్నమస్తాదేవి యొక్క జపము కనీసము రోజుకి 108 సార్లు, ఉదయము మళ్ళీ సాయంత్రము 108 సార్లు జపమాలతో చేసుకోండి. మీరు అనుకున్నవన్నీ కూడా సక్సెస్ అవుతారు. ఏ పనైనా సరే అపనిందలు పోతాయి మీ మీద. తర్వాత రావి చెట్టు చుట్టూ తిరగండి. రావి చెట్టు చుట్టూ నీళ్లు పోస్తూ మరి దానికి 21 సార్లు ప్రదక్షిణలు చేయండి. ఈ విధంగా చేయండి. అసాధ్యమైనటువంటి పనులు ఏవి ఉండవు. మరి మీరు అనుకున్నది ఇంతకాలంగా మీరు అనుకుంటున్నారు నాకు ఈ పని అవ్వడం లేదండి అని. బిల్స్, కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి బిల్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. నేను 2 సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్నానండి, వీళ్ళ చుట్టూ తిరుగుతున్నాను, సక్సెస్ కాలేకపోతున్నాను అనేటటువంటి వాళ్ళకి మీకు అవతల వాళ్ళు వశీకరణం అయిపోతారు. దశమహావిద్యల్లో ఉన్నటువంటి హోమం ఇది. కుంకుమార్చనతో క్రీమ్ 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 అంటూ మీరు అమ్మవారి యొక్క ఆ యొక్క యంత్రం పైన కానీ, అమ్మవారి యొక్క పాదపద్మాల దగ్గర కానీ, ఆ చిన్నమస్తాదేవి యొక్క పాదాల దగ్గర కుంకుమార్చన చేయండి. మీరు అనుకున్నది మీరు సాధిస్తారు. అలాగే మరి రాహువుని కంట్రోల్ చేయాలి. మినుముల్ని, కిలోంపావు మినుముల్ని, ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలని పేద బ్రాహ్మణులకి దానం చేయండి. అది కూడా శనివారం కరెక్ట్గా ఉదయం 8 గంటలకు చేయాలి. మరి అలాగే చక్కగా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి. ప్రదక్షిణ చేసి మీరు మనల్ని చక్కగా ఈ యొక్క రాహుకి ఓం రాహవే నమః అనేటటువంటి మహామంత్రంతో మీరు జపం చేయడం ద్వారా ఈ రాశి వారందరూ కూడా బ్రహ్మాండంగా వృద్ధిలోకి వస్తారు. ఈ నెల మీరు విజయాలని చవిచూస్తారు.